యుగాంతం తప్పదా? బాబా వంగా జోస్యం నిజం కాబోతుందా అంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ కొనసాగుతోంది. జపాన్లో ఈరోజు తెల్లవారుజామున నేను ఈ వార్త చెప్పే సమయానికి ఎగ్జాక్ట్గా అక్కడ ఆల్రెడీ ఒక భూకంపం సంభవించింది. సుమారుగా 5.5 నమోదైంది. సో చాలా భారీ భూకంపంగా చెప్పాలి. సో ప్రస్తుతానికి బాబా వంగా మాటలు నిజం కాబోతున్నటువంటి ఒక సిచ్యువేషనే ఇక్కడ కనిపిస్తోంది. బికాజ్ అక్కడ జరిగిన సంఘటనలు ఈ వాదనకి చాలా బలంగా కొంత బలాన్ని సమకూరుస్తుందని చెప్పాలి. జపాన్లో మరోసారి భూకంపం సంభవించింది. తత్సుగో నగరంలో 5.5 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. జపాన్లో కేవలం 2 వారాల్లోనే 1000 సార్లు భూమి కంపించింది. సునామీ హెచ్చరికలు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం. ఐలాండ్లన్నింటి కూడా ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. జూలై 5 నుంచి జపాన్లో భారీ భూకంపం రాబోతుందని చెప్పేటువంటి మాటల్ని బాబా వంగా చెప్పుకొచ్చారు. అయితే 3 లక్షల మంది చనిపోతారనే మాటలు కూడా తన హెచ్చరిక రూపంలో జారీ చేశారు. కరోనా, ముంబై దాడులు 1945 నుంచి 2025 క్యాలెండర్ సేమ్ కావడం పైన కూడా కొంత జనాల్లో ఆందోళన కలుగుతోంది. అయితే ఆ తర్వాత అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేయడం, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి బారాక్ ఒబామా ప్రెసిడెంట్ అవ్వడం, ప్రిన్స్ డియానా మరణించడం, ఇవన్నీ కూడా బాబా వంగా చెప్పిన జోస్యాలకు కొంత నిజరూపం దాల్చాయనేటువంటి వాదన బలంగా వినిపిస్తోంది. కాబట్టి తాజాగా జపాన్లో జరిగినటువంటి ఈ సంఘటనలు కూడా మరింతగా బలం చేకూరుస్తున్నాయి.